తెలియజేస్తున్నాను. మరి పాస్టర్ గారు బ్రదర్ ఎడ్వర్డ్ గారు ఎంతగానో గొప్పగా చెప్పి ఉన్నారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ స్పెషల్ సండే టు వర్షిప్ ద లార్డ్ with all our hearts. So brothers and sisters, today it's a wonderful joy that we gathered, worship and praise our Lord and Savior Jesus Christ. మనం ఈ ఉదయకాల సమయమున రొట్టె ఈ ఆదివారంన రొట్టె ద్రాక్షారసము, దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తమును మనం జ్ఞాపకం చేసుకొని మనము ఎంతగానో ఆయనని మహిమపరుస్తున్నాం. సో ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పవర్ ద్వారా రాదండి. అది మేము ఏం చేసామంటే we had make all this week అంతా ఈ యొక్క ప్రజెంటేషన్ చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క ప్రజెంటేషన్లో మీకు ఏం తెలియజేస్తున్నామంటే స్టాండ్ ఫర్మ్. సో వాట్ ఈజ్ దిస్ స్టాండ్ ఫర్మ్ అనేది ఏంటంటే ఒక సైనిక పదం. ఈ యొక్క పదాన్ని సైనికుల పూర్వీకుల్లో ఎక్కువ వాడేవారు అన్నమాట. ఈ యొక్క స్టాండ్ ఫర్మ్ అనేది మనం చూసినట్లయితే మిలిటరీ, ఎవరైతే ఆ యొక్క మిలిటరీ పీపుల్ ఉంటారో వాళ్ళు ఎక్కువ వాడేవారు అన్నమాట. దీని ఉద్దేశం ఏది ఏమైనా సరే వెనుదిరగకూడదు అనేది ఈ యొక్క మీనింగ్ స్టాండ్ ఫర్మ్ అనేది. సో స్పిరిచువల్ వెల్ఫేర్ ఆర్ వైలెన్స్ ఏది ఏమైనా కానీ మనము నిలకడగా ఉండాలి. ఒక సైనిక పదం అనేది మీకు చెప్పి ఉన్నాను. సో ఈ విధంగా మనము మన జీవితంలో కూడా ప్రభువైన అయిన యేసుక్రీస్తుని ఒక్కసారిగా అంగీకరించినప్పుడు ఇంకా వెనుదిరగకూడదు కదండి. మనకు ఒక సాంగ్ ఉంటుంది, I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. Though all might leave me, still I will follow. Though all might leave me, still I will follow. Though all might leave me, still I will follow. No turning back, no turning back, no turning back, no turning back. The cross before me, the world behind me. The cross before me, the world behind me. The cross before me, the world behind me. No turning back, no turning back. తెలుగులో కూడా ఒకసారి పాడుకుందామండి. యేసుని నేను వెంబడించేదాను, యేసుని నేను వెంబడించేదాను, యేసుని నేను వెంబడించేదాను. వెనుదిరగను నేనే నాడు, వెనుదిరగను నేనే నాడు. అందరూ విడిచిన వెంబడించేదాను, అందరూ విడిచిన వెంబడించేదాను, అందరూ విడిచిన వెంబడించేదాను. వెనుదిరగను నేనే నాడు, వెనుదిరగను నేనే నాడు. నా ముందు సిలువ, నా వెనుక లోకం, నా ముందు సిలువ, నా వెనుక లోకం. నా ముందు సిలువ,
నా వెనుక లోకం వెనుదిరుగాను నేనే నాడు వెనుదిరుగాను నేనే నాడు. గాడ్ బ్లెస్ యూ అండి. మరి చూడండి ఎంత గొప్ప పాట, ఎవరు రాశారో నాకు తెలియదు, కానీ ఈ యొక్క పాట అనేది మనకు తెలియజేస్తుంది మనము వెనుదిరగకూడదు. వాట్ ఎవర్ హ్యాపెన్స్, వాట్ ఎవర్ దెర్ విల్ బి, మనము దేవుని నుండి మనము బ్యాక్ అనేది టర్న్ అవ్వకూడదు. సో ఈ యొక్క 7 పాయింట్స్ గురించి అయితే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సో మొదటగా ఏమిటంటే విశ్వాసంలో స్థిరంగా నిలబడుట. నెక్స్ట్ స్వాతంత్రంలో యేసుక్రీస్తునందు స్థిరపడుట. అదేవిధంగా ప్రభువునందు స్థిరంగా నిలబడుట. స్టాండ్ ఫర్మ్ ఇన్ ద లార్డ్, స్టాండ్ ఫర్మ్ ఇన్ ద లిబర్టీ అండ్ స్టాండ్ ఫర్మ్ ఇన్ ద ఫెయిత్. ఈ యొక్క వచనాలను ఇన్ డీటెయిల్గా మనం ధ్యానించుకుందాం. బట్ బిఫోర్ దట్ వీ కెన్ సీ దట్ హౌ వీ స్టాండ్ ఫర్మ్, స్థిరంగా నిలవడం అనేది ఏంటనేది చూడవచ్చు. 4వ పాయింట్ దేవుని చిత్తంలో స్థిరంగా నిలబడటం. అదేవిధంగా ఏకాత్మతోనూ ఏక మనసుతోనూ కలిసి పోరాడుతూ స్థిరంగా నిలబడటం. అదేవిధంగా స్టాండ్ ఫర్మ్ విత్ వన్ స్పిరిట్ అండ్ వన్ మైండ్ సర్వింగ్ టువర్డ్స్ గాడ్. సో సత్య కృపలో స్థిరంగా నిలబడటం, వాగ్దానములో స్థిరంగా నిలబడటం. ఈ యొక్క 1 కొరింథీయులు 15:18 మనం చూడొచ్చు. అదేవిధంగా స్టాండ్ ఫర్మ్ ఈజ్ ద ప్రామిస్ దట్ గాడ్ హ్యాస్ డెలివరింగ్ us. సో మొదటగా నేను చెప్పింది ఏంటంటే స్టాండ్ ఫర్మ్ ఇన్ ద ఫెయిత్. మరి యొక్క విశ్వాసంలో స్థిరంగా నిలబడటం అంటే ఏంటో చూద్దాం. సో మనము 1 కొరింథీయులు 16వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే, బీ ఆన్ యువర్ గార్డ్, స్టాండ్ ఫర్మ్ ఇన్ ద ఫెయిత్, బీ కరేజియస్, బీ స్ట్రాంగ్. సో దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే విశ్వాసమందు నిలకడగా ఉండుడి అని తెలియజేస్తున్నాడు. అంటే మనం విశ్వాసం ద్వారా దేవుణ్ణి నిలకడగా ఉండాలి. దేవుడు అద్భుత కార్యాలు మిమ్మల్ని చేయమంటలేదండి, ఇతరులకు సహాయం చేయమని మిమ్మల్ని దేవుడు అది ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకోమంటలేదు. కానీ వాట్ థింగ్స్ డిఫర్ ఫ్రమ్ అదర్స్ ఏంటంటే మనము అంటే క్రైస్తవులంగా ప్రభు అయిన యేసుక్రీస్తును ఆయన విశ్వసిస్తే మనల్ని నీతిమంతులుగా ఆయన తయారు చేస్తాడు. సో దట్ ఈస్ ద ఓన్లీ ప్రయారిటీ అండ్ వే టు హెవెన్ అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఈ యొక్క విశ్వాసము అనే ఈ యొక్క స్థిరంగా నిలబడటము మనం ఎలా కాపాడుకోవాలి, ముఖ్యంగా ఆ యొక్క కీ ఆస్పెక్ట్స్ ఏంటో మనం చూడవచ్చు. సో ఈ యొక్క 1 కొరింథీయులు 16-13 అధ్యాయ వచనాల్లోని మనం ఏం చూస్తున్నాం అనుకోండి, ఇక్కడ ఏమంటుందంటే బీ వాచ్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క వచనము మనకి తెలియజేస్తుంది బీ స్పిరిచువల్లీ అవేక్. మరి మనం యొక్క విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. అదే అవేర్ ఆఫ్ డేంజర్స్, ఏదన్నా ప్రమాదాల గురించి తెలుసుకొని ఆసక్తితో మనమందరము ఏం చేయాలంటే స్థిరంగా ఉండాలి. ఏదన్నా ఇబ్బంది అవుతుంది అనుకోండి, ఎవరికన్నా మీరు సహాయం చేస్తారు కదా, అదేవిధంగా మీకు ఇబ్బంది అవుతే మీరు ఏ విధంగా ఆ యొక్క నిలకడగా ఉండాలనేది మీరు చూడవచ్చు. స్టాండ్ ఫర్మ్ ఇన్ ద ఫెయిత్, రిమైనింగ్ అన్షేకబుల్ ఇన్ బిబ్లికల్ డాక్ట్రిన్స్ అండ్ ట్రస్టింగ్ గాడ్ డిస్పైట్ అపోజిషన్. ఈ మధ్యకాలంలో చాలామంది అండి ఏం చేస్తున్నారు, ఓన్గా బైబిల్స్ రాసేస్తున్నారు. అది బైబిల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఆ యొక్క డిసైపుల్స్తో ఆ యొక్క రాయిపించారు కదా. ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళే రాసేస్తున్నారు. ఏంటి నెగిటివ్గా రాస్తున్నారు బైబిల్ని. ఆ నెగిటివ్లో రాయడం వల్ల మనం అది చదివానుకోండి, అరే ఇది కరెక్టే కదా అని అనుకుంటాం. కానీ ఆ యొక్క ఫాల్స్ డాక్ట్రిన్స్ మన డాక్ట్రిన్ అనేది చాలా శ్రేష్టకరమైనది. సో అది ఎప్పటికప్పుడు మనం కాపాడుకుండా ఉండాలి. సో మీరు ఆ యొక్క వ్యర్థమైన పుస్తకాలు వ్యర్థమైనవి మనం చదువుతున్నట్లు అనుకోండి, షేక్ అవుతూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే
నిలువెచ్చని క్రైస్తవులుగా మనం మారచ్చు, అటు ఇటు ఉండే విధంగా అవ్వచ్చు, కానీ అన్షేకబుల్ ఫెయిత్ కింద మనం ఉండాలి. సో ఇక 1 కొరింథీయులు 16 అధ్యాయము 13 మనం చూడవచ్చు. నెక్స్ట్, బీ కరేజియస్, యాక్ట్ లైక్ మెన్, షోయింగ్ బ్రేవరీ ఇన్ లివింగ్ రైజెస్. సో దైవికంగా ఉండండి అని దేవుడు సెలవు చేస్తున్నాడు. పురుషుల వలె ప్రవర్తించండి అని అంటున్నాడు. అంటే మనం చూడండి, ఎమోషనల్గా మనకి ఎక్కువ మెన్నే ఉంటారు, ఎమోషనల్గా స్ట్రాంగ్గా. అప్పుడు పురుషులు కొద్దిగా బాధపడుతూ ఉంటారు ఏదన్నా ఇబ్బంది జరిగితే. కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే పురుషుల వలె అక్కడ ప్రవర్తించండి, అంటే ఆ యొక్క లార్డ్స్ పవర్ అనేది మీరు ఉండండి అని దేవుడు సెలవిస్తున్నాడు. డన్ ఇన్ లవ్, 1 కొరింథీయులు 16 అధ్యాయము 14 మనం చూసినట్లయితే ప్రేమతో చేయండి, ఏ పని చేసినా కూడా ప్రేమతో ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. సో ఈ యొక్క ప్రేమను మీరు ఈ యొక్క విశ్వాసంతో కూడి ఉండాలి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. డూ ఎవ్రీథింగ్ ఇన్ లవ్. మీరు కష్టంతో ఎక్కువ కాలం ఏది చేయలేరండి. ఫర్ సపోజ్ మీకు ఏదైనా జాబ్ వచ్చింది, మంచి జాబ్ వచ్చింది, కానీ అది మీకు ఇష్టం లేదు, మంచి హై క్వాలిఫైయింగ్ జాబ్, కానీ అది మీకు చేయడం ఇష్టం లేదు, మీరు కొంతకాలంలోనే మానేస్తారు. మా సంఘంలో కూడా అలాగ ఉన్నారండి. ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వచ్చింది, కానీ ఆవిడకి ఇష్టం లేదు, ఏం చేసింది, 2 సంవత్సరాలు చేసి మానేసింది. సో ఏ పని చేసినా కూడా మీకు ఇష్టమయ్యే చేయండి అని దేవుడు సెలవిస్తున్నాడు. అదేవిధంగా ఈ యొక్క స్టాండ్ ఫర్మ్, అంటే విశ్వాసంతో కూడిన ఆ యొక్క విలువలను ఎప్పటికప్పుడు మీరు కాపాడుతూ ఉండాలి. సో ఈ యొక్క మొదటి అపోస్తుల కార్యములు 20 అధ్యాయము 24 వచనము, అదేవిధంగా 2 తిమోతి 4:7 మనం చూసినట్లయితే ఈ 2 వాక్యాలని ఒకటి సెలవు చేస్తుందండి. అది ఏంటంటే ఆ యొక్క ప్రయాణము, దేవుని యొక్క ఆ యొక్క ప్రయాణంలో దేవుని విడవక, దేవుణ్ణి నమ్మకంగా, అవర్ లైఫ్ ఈజ్ ఎ రన్నింగ్ జర్నీ. ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్ తర్వాత ఎవ్రీవన్ విల్ బీ ఇన్ ర్యాట్ రేస్. ర్యాట్ రేస్ ఏంటంటే ఉద్యోగం కోసం, లేకపోతే ఆ యొక్క లైఫ్ని లీడ్ చేయడం కోసం ర్యాట్ రేస్లో పాల్గొంటారు. సో ఈ యొక్క ర్యాట్ రేస్లో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు సంపాదిస్తూ ఉంటారు, అన్ని పనులు కార్యాలు చేస్తూ ఉంటారు, చేయొచ్చు క్రైస్తవులుగా, తప్పులేదు. కానీ వీటికన్నా మించింది ఏంటంటే దేవుని సువార్తను వెదజల్లడం. సో ఈ సువార్తను కేవలము మీరే తెలుసుకోకుండా ఇతరులకు కూడా తెలియజేశాం. చూడండి, ఇక్కడ ఫినిష్ ద రేస్ అండ్ కంప్లీట్ ద టాస్క్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ గివెన్ మీ. ఏం తెలియజేస్తుందండి? మన యొక్క టాస్క్ ఈ లైఫ్లో ఏంటి, 2-3 కూడా మీరు రక్షణలోకి నడిపించే విధంగా మీరు ఉండాలి. మీ జీవితం అనేది కేవలము ఈ యొక్క లోక అవార్డ్స్ అండ్ రివార్డ్స్ గురించి కాదు, పరలోకపు అవార్డ్స్ అండ్ రివార్డ్స్, ఎటర్నల్ లైఫ్ గురించి కూడా మీరు ఆలోచించాలి. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము చూడొచ్చు సమ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ బైబిల్ స్టాండ్ ఫర్మ్ గురించి. ఈ యొక్క విశ్వాసంలో స్థిరంగా నిలబడట అనేది మనము దానియేల్ గురించి చూడొచ్చు. మన అందరికీ తెలుసు, సండే స్కూల్లో కథ చెప్తారు, సింహంలో పడేశాను. కానీ ఇక్కడ మనకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఆ రాజుని పూజించమని అడిగి ఉన్నారు, కానీ నేను పూజించను, నా ప్రభు అయిన యేసు, నా ప్రభు ఒక్కడే, నా దేవుడు ఒక్కడే నన్ను కాపాడగలడని చెప్పి ఉన్నాడు. అప్పుడు సింహంలోకి వేసేశారు. అయినా కూడా తను చింతించలేదు, ఏది ఏమైనా సరే దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాడు. సో ఆ విధంగా తను కాపాడబడి ఉన్నాడు. ఈ లోకంలో కూడా మనం అంతే అండి. మనము ఏ పనులు చేసినా కూడా, ఏది అయినా కూడా దేవుడు హిజ్ విల్ అనేది మనం చూడొచ్చు. హిజ్ విల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆయన నా జీవితంలో కార్యాలు చేసి ఉన్నాడు, జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు అని విశ్వసించినప్పుడు మీరు ఖచ్చితంగా దేవుణ్ణి నమ్మకమైన విశ్వాసులుగా ఉంటారు. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ విధంగా ద డానియల్ ఇన్ ద లయన్స్ డెన్ అనేది మనం చూడొచ్చు. ఇటు సింహాలు ఉన్నాయి పక్కనే, కానీ ఏం చేయట్లేదు. సో మనం ఇప్పుడు చూడండి, ఏదైనా జూకి వెళ్ళాలనుకోండి, ఫర్ సపోజ్ అవి రోర్ చేస్తాయి, రోరింగ్ లయన్స్ అంటారు, అంటే అవి అరుస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ అందరినీ
అక్కడ ఇబ్బంది పెడుతున్నా కూడా డానియల్ని. ఎందుకంటే ఒక్కడనే నమ్ముకున్నాడు, అది మన దేవుడిని. సో ఇక్కడ ఇంకా ఎగ్జాంపుల్ చూడొచ్చు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎంతగానో ప్రెజర్ చేసి ఉన్నాడు ఆ యొక్క రాజు ఐడల్ని పూజించమని, అయినా కూడా వాళ్ళు పూజించలేదు. కేవలము స్టాండ్ ఫర్మ్ ఇన్ ద ఫెయిత్, అంటే ఒత్తిడిలో కూడా ధైర్యంగా ఉన్నారు. ఒత్తిడి చేసేస్తున్నారు, ఇబ్బంది పెట్టేస్తున్నారు, ప్రెషర్ ఇచ్చేస్తున్నారు పూజించమని, కానీ వాళ్ళు లొంగలేదు. నా దేవుడు ఒక్కడే నాకు మార్గం అని చెప్పి ఉన్నాను. వీళ్ళు ముగ్గురే ఉన్నప్పుడు 4వ వ్యక్తి కింద ప్రభు వచ్చి ఉన్నాడండి. ఈ 4వ వ్యక్తే కాపాడి ఉన్నాడు వీళ్ళందరినీ. ఎందుకంటే నమ్మకంగా ఉన్నారు, వాళ్ళు నమ్మకమైన విశ్వాసులుగా వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకొక క్యారెక్టర్ యోసేపు, ఆ యొక్క రెసిస్టెన్స్ టు ద టెంప్టేషన్. పితోఫర్ భార్య తను టెంప్ట్ చేసి ఉన్నది. అంటే నాకు ఈ యొక్క యోసేపు అనేది చాలా అందమైన వాడు, చాలా బాగుండేవాడు, ఇతను టెంప్ట్ చేసేదన్నమాట. కానీ ఆ టెంప్టేషన్ గురవ్వలేదు. అంటే తను కావాలనుకుంది ఆ యొక్క పురుషుణ్ణి, కానీ ఆ యొక్క యోసేపు అనేది లొంగలేదు. సో ఈ ఎస్కేప్డ్, తను ఆ దూరం నుండి వెళ్ళిపోయాడు. ఎందుకండి ఆ యొక్క దూరం నుండి వెళ్ళిపోవడం వల్ల ఈ యొక్క జెన్సిస్ ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనంలో మనం క్లియర్గా చూడొచ్చు. ఏం తెలియజేస్తుంది? ఆయన నిలిచాడు, స్థిరంగా నిలిచాడు. సో భార్యకు వ్యతిరేకంగా స్థిరంగా నిలిచి ఉన్నాడు. సో ఈ యొక్క యోసేపు అనేది టెంప్టేషన్ గురవ్వలేదు. ఈ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద టెంప్టేషన్స్. భార్యతోనూ అతను ఆ యొక్క ఇంకో యొక్క భార్య టెంప్ట్ చేసినా కూడా దూరంగా ఉన్నాడు. అదేవిధంగా 4వ వ్యక్తి కింద మనం చూసినట్లయితే పౌల్ ద అపోస్తుల్. సో పౌల్ గారు ఏం చేసి ఉన్నారండి? ఆయన అరెస్ట్ చేసి ఉన్నారు, బీట్ చేసి ఉన్నాడు, ఇంప్రెజన్మెంట్ చేశారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు, జైలుకి పంపించేశారు, అన్నీ చేశారు సువార్త చేస్తున్నాడని. అయినా కూడా నిలకడగా ఉన్నాడు. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ విధంగా ఆ యొక్క పౌలు గారు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. సో ఈయన ఏం చెప్పి ఉన్నాడంటే, ఐ హ్యావ్ లెర్న్ టు బీ కంటెంట్ ఇన్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ ఐ యామ్. ఫిలిపియన్స్ 4:11. అంటే ఏది ఏమైనా సరే నా సువార్తను నేను ఆపను, దేవుని యొక్క పరిచర్య నేను ఆపనని ఆయన తెలియజేస్తున్నాడు. అదేవిధంగా పౌలు గారు ఇన్ వార్షిప్స్, ఇన్ షిప్, ఆయన మునిగిపోతున్నా కూడా మరి దేవుణ్ణి విడవలేదు. సో పౌల్ అండ్ శీలా అనేది కూడా చూడొచ్చు. ప్రిజన్లో, జైల్లో వాళ్ళని పెట్టి ఉన్నారు. ఆయన కూడా దే వర్షిప్ ద లార్డ్ విత్ ఆల్ దేర్ హార్ట్. ఆయనను ఎంతగానో ఇంత ఇబ్బంది పెడుతున్నారండి. ఇదివరకు కాలంలో ఈ విధంగా జైలు అనేది ఉండేది. ఇప్పుడు మనకి ఏంటంటే కొద్దిగా రాయితీ ఇచ్చారు, కానీ ఇదివరకు అంటే చేతులు కాళ్ళు అన్నీ కట్టేసి, మెడకు కట్టేసి అలా ఉంచేవారు. కానీ ఆ టైంలో కూడా వాళ్ళు ఏం చేశారండి? చాలా దేవుణ్ణి ఆరాధించారు. ద సేక్ ఆఫ్ గాస్పల్ ప్రీచింగ్, అంటే ఇబ్బంది పెడుతున్నా కూడా వారిని ఆపలేదు. సో పౌల్ అండ్ ఒనేసిమస్ ఇన్ జైల్, మరి వారు కూడా ఆ యొక్క ఇబ్బంది పెడుతున్నా కూడా వెనుదిరగలేదు. ఫిలిప్పీన్స్ ఈజ్ నోన్ యాజ్ ద బుక్ ఆఫ్ జాయ్ ఇన్ ద బైబిల్. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎంతో మనకి ఆనందకరమైన విషయాలను తెలియజేస్తుంది. బట్ ఇట్ వాజ్ రిటన్ ఇన్ ద ప్రిజన్, జైల్లో రాయడం అనేది జరిగి ఉన్నది. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దీస్ బైబిల్ రిఫరెన్స్ ఈస్ ద స్ప్రెడింగ్ ఆఫ్ గాస్పల్ ఇన్ ద లైఫ్. సో ఈ యొక్క స్టాండ్ ఫర్మ్ ఇన్ ఫెయిత్ అనేది మనం చూసాం. అంటే విశ్వాసంలో నిలకడగా ఉండటం అనేది మనం చూసాం. కానీ రెండోది మనం చూసినట్లయితే స్టాండ్ ఫర్మ్ ఇన్ ద లిబర్టీ, అంటే స్వాతంత్రంలో స్థిరంగా నిలబడటం. సో గలతీయులకు 5వ అధ్యాయము 1వ వచనం, ఈ యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఎవరన్నా చదివితే ఐ వుడ్ ఎక్స్ప్లెయిన్ దట్. గలతీయులకు 5వ అధ్యాయము 1వ వచనం.
ఎస్, ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని స్వేచ్ఛగా చేసి ఉన్నాడండి. ఇక్కడ చూడండి, యోక్ ఆఫ్ స్లావరీ అంటే దాస్యమును కాడి క్రింద చిక్కుకొనడు. అంటే మీరు దాస్యములుగా ఉండమంటలేదు ఇంకా దేవుడు. ఆయన ఎప్పుడైతే ప్రభువును విశ్వసించి ఉన్నారో ఆయన యొక్క రాజ్య వంశముగా ఆయన చేసి ఉన్నారు. సో ఈ యొక్క వచనాన్ని మనం చూసినట్లయితే మనము స్వతంత్రులము. దేవుని రక్తంలో మనం కడిగిబడి ఉన్న ప్రతి ఒక్కరూ స్వతంత్రులు. ఎందుకంటే వాళ్ళందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా అయిన వారు. సో ఈ యొక్క స్టాండ్ ఫర్మ్ అంటే స్వాతంత్రంలో కూడా నిలబడట అనేది మనం చూడొచ్చు. సో వాట్ యాక్చువల్లీ బైబిల్ సేస్ దిస్ అబౌట్ అంటే ఖచ్చితంగా ఏంటి ఆ యొక్క లీగలిజం అంటే ఏంటి చూడండి. మన కోర్టులోకి వెళ్ళారనుకోండి, ఆధారాలు అడుగుతారు. మీకు ఆధారం ఉంటే కానీ ముందుకి ఆ కోర్టు కేసు జరగదు. సో ఏంటంటే ఇక్కడ ప్రభు ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే ఈ యొక్క రెండో పాయింట్, ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ టు ఫాలో స్ట్రిక్ట్ రూల్స్ టు ఎర్న్ గాడ్స్ ఫేవర్ బట్ బీయింగ్ జస్టిఫైడ్ బై ద ఫెయిత్ అలౌన్. అంటే దేవుని ఆయన యొక్క పొందుటకు కఠినమైన నియమాలను పాటించక్కర్లేదు. అక్కడ ఏం తెలియజేస్తున్నాడండి, కేవలము విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు. సో ఇక్కడ మీరు మంచి కఠినమైన రూల్స్ ఫాలో అయిపోయారు అనుకోండి, పరలోక రాజ్యం మీకు రాదండి. కేవలము ప్రభువుని విశ్వసించడం ద్వారా ఆ యొక్క పరలోక రాజ్యంలోకి మీకు వస్తుంది. సో దీస్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ లైక్ పౌలు గారు అండ్ శీలా ఆ యొక్క ప్రిజన్లో ఎంతగానో జాయ్ఫుల్గా ఆనందించారు. ఎంత కఠినమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు వెనదిరగలేదు. వాళ్ళు విశ్వాసంతో ముందుకు సాగి ఉన్నారు. సో ఈ యొక్క డానియల్ స్టూడ్ ఫర్మ్ ఇన్ ద డివోషన్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని ఎడల ఆయన భక్తితో ఉండి ఉన్నాడు. అదేవిధంగా డానియల్ ప్రేడ్ థ్రైస్ ఎ డే. ఏ విధంగా ఉన్నాడండి, 3 సార్లు ప్రార్థిస్తున్నాడు. మరి మీరు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థిస్తున్నారా అనేది మీరు గమనించుకోండి. సో ఈ యొక్క వాక్యాన్ని మీరు ఏం తెలియజేస్తుందంటే, మీరు విశ్వాసం నుండి బయటకు వెళ్ళకూడదు. చాలామంది పాపము వన్ స్మాల్ స్టోరీ ఐ వుడ్ లైక్ టు సే, అదేంటంటే మా యొక్క అపార్ట్మెంట్లో ఒక సర్వెంట్ అనేది ఉంటుంది. ఆవిడ ఏంటంటే దేవుని నమ్ముకుంది, కానీ ఆవిడ మళ్ళీ వెనక్కి హిందూ లాగా మారిపోయింది. సో ఇక్కడ ఎంత అవమానకరమైనండి. ఆవిడ ఈ లోక విషయాల గురించి ఆలోచిస్తుంది, ఈ లోకంలో స్వస్థతల గురించి ఆలోచిస్తుంది, ఈ లోకంలో ఆస్తుల గురించి ఆలోచిస్తుంది. కానీ మనము క్రైస్తవులుగా కేవలం ఈ లోక ఆశీర్వాదాలే కాదండి, ఆ పరలోకము ప్రత్యేకమైన ఆశీర్వాదం మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ లోకము తాత్కాలికము అని ఆ పరలోకము శాశ్వతం. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకు ఒకటే చెప్పగలుగుతున్నాను, ఇక్కడ ఈ లోకం అనేది మనం ఎంత ఆస్తులు సంపాదించుకున్నా, ఎంత ఏది ఉన్నా కూడా ఇక్కడే ఉంటుంది. ఒక పోయెట్ ఉంటుందండి ఇంగ్లీష్ స్టోరీలో. ఏంటంటే పాపం ఒక డబ్బు మనిషి అనమాట. ఒక ఆయన ఎంతగానో డబ్బు మనిషి ఏం చేస్తాడండి, ఒక్కొక్కటి కూడబెడుతూ ఉంటారు అన్నమాట. సో ఆయన పెళ్లి చేసుకున్నారు, 2 బిడ్డలు, అందరూ వెల్ సెటిల్ అయిన తర్వాత ఆవిడ భార్యకి ఒకటి చెప్పారంట. ఏమని, బాబు నా డబ్బు నాదే, నీ డబ్బు నీదే అని. అంటే ఆవిడ కూడా ఉద్యోగం చేసుకుంటుంది. నాదే నీదే అని అన్నారంట. సో అప్పుడు నేను చచ్చిపోయినా కూడా నా డబ్బులు నాకు ఇచ్చి నువ్వేం తీసుకోవద్దు అని అన్నాడంట. అంటే అప్పుడు ఏమైందంటే, సరే నీ డబ్బులు నీకే ఇస్తాను, నేను ఏం తీసుకోనని ఆ భార్య చెప్పిందంట. సో ఇక్కడ ఏమైందంటే, ఆ యొక్క చనిపోయిన తర్వాత ఆమె ఏం చేసిందంటే చెక్ రాసి పెట్టిందంట సమాధిలో. సో చెక్ రాసి పెడితే ఆయన డబ్బులు ఆయనకు వచ్చినాయి, ఆయన డబ్బులు తీసేసుకున్నాను. చెక్ ఉంటే మళ్ళీ రీక్లెయిమ్ చేస్తారండి సమాధి చేసిన వాళ్ళు? చేసుకోలేరు కదా. సో ఆ విధంగా ఇక్కడ కూడా స్టాండ్ ఫర్మ్ అనే దాంట్లో ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనము దేవుణ్ణి విశ్వసించాలి. దేవుడు ఒక్క
ఒకటి ఖచ్చితంగా మీకు ఇస్తాడని చెప్పి ఉన్నాడండి. ఏంటంటే ఆయనను విశ్వసించడం ద్వారా మీకు ఆ పరలోక రాజ్యం లభించినది. ఆయన విశ్వసించడం ద్వారా మీకు ఈ లోకంలో స్వస్థతలు కలగచ్చు, కానీ ఈ లోకము మనము నిరంతరం ఉండలేము. ఈ లోకంలో ఒక డెడ్ లైన్, ఎండ్ టైం అనేది ఉంటుంది. మనం అప్పటికి సిద్ధపాటు కలిగి అనేది ఉండాలి. సో దీస్ మెయిన్ టెక్స్ట్ కాలింగ్ టు స్టాండ్ ఫర్మ్ అనేది మనకు తెలియజేస్తుంది. సో ఇంకా థర్డ్ పాయింట్ వస్తే స్టాండ్ ఫర్మ్ ఇన్ ద లార్డ్, ప్రభు నందు స్థిరంగా నిలవడం. సో 1 Thessalonians 3:8. సో ఇక్కడ మనకి ఏం తెలియజేస్తున్నాం, ఫ్రమ్ నౌ ఆన్ వి రియల్లీ లివ్ సిన్స్ యు ఆర్ స్టాండింగ్ ఫర్మ్ ఇన్ ద లార్డ్. మనము ఈ లోకంలో జీవించినప్పుడు దేవుని కొరకు జీవించే విధంగా ఉండాలి అనే వాక్యాన్ని ఇది తెలియజేస్తుంది. స్టాండింగ్ ఫర్మ్ ఇన్ ద లార్డ్ మీన్స్ అబైడింగ్ ద క్రైస్ట్, మెయింటైనింగ్ డాక్ట్రినల్ ప్యూరిటీ అండ్ రిఫ్యూజింగ్ టు ద టెంప్టేషన్ ఆర్ ఫ్యూయర్. సో ఇక్కడ మనకి క్లియర్గా ఏం తెలియజేస్తుందంటే మనము చాలా పవిత్రమైన ఈ యొక్క హోలీ బాడీస్ మనం కలుగుతాం ఎప్పుడైతే ప్రభుని విశ్వసించున్నాము. సో ఈ యొక్క డాక్ట్రిన్స్ అనేవి మనల్ని సిద్ధపాటు చేసే విధంగా ఉంటుంది. సో బైబిల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్టాండింగ్ ఫర్మ్ ఇన్ ద లార్డ్ అంటే ఆ యొక్క యోసేపుని చూసాం. యోసేపు తను దేవుని యందు విశ్వాసంగా ఉండి ఉన్నాడు. అదేవిధంగా ఆ యొక్క డానియల్ అండ్ హిస్ ఫ్రెండ్స్ మరి కూడా ఉన్నారు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా ఉన్నారు. అండ్ వన్ మోర్ క్యారెక్టర్, ఇంపార్టెంట్ బైబిల్ క్యారెక్టర్ ఏంటంటే స్టెఫెన్ అండి. మరి స్టెఫెన్ చూడండి, రాళ్ళతో కొట్టబడి ఉన్నాడు, ఆయన కూడా చంపబడి ఉన్నాడు. హీఈస్ ద మొదటి హతసాక్షి. ఆయన కూడా దేవుని నందు వెనతిరగలేదు. బాబు కొట్టి చంపేస్తున్నారంటే ఎవరన్నా వదిలేండి బాబు అంటారు కదా, అంటారా లేదండి? కానీ ఇతను అలాగనలేదు. నా దేవుణ్ణి నేను విశ్వాసంగా నమ్ముతాను, నా దేవుడే నాకు ఆయన మేలు చేసినా ఏది చేసినా కూడా దేవునందు విశ్వాసం వేడుక ఆయన ఆ యొక్క చంపబడ హతసాక్షి అన్నాడు. సో ఈ విధంగా స్టెఫెన్ కూడా మనం చూడొచ్చు. హీ ఈజ్ వన్ దట్ లవ్డ్ ద లార్డ్ విత్ ఆల్ హిస్ హార్ట్. దేవుడు కూడా మరి విశ్వాసంతో ఆయన నమ్మి ఉన్నాడు. సో స్టెఫెన్ స్టోన్ టు ద డెత్, ఈ విధంగా అయితే తను మరణించి ఉన్నాడు. సో అదేవిధంగా పౌల్ ఎంకరేజెస్ టు స్టాండ్ ఫర్మ్ బై డెమాన్స్ట్రేటింగ్ లైఫ్ దట్ ఫాట్ ద గుడ్ ఫైట్ అండ్ ఫినిష్ ద రేస్ డిస్పైట్ ఇంటెన్స్ సఫరింగ్. ఏది ఏమైనా సరే కూడా సఫరింగ్లోకి వెళ్ళకుండానే మీరు మీ యొక్క రేస్ని ఫినిష్ చేయండి అని తెలియజేస్తున్నారు. సో మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి అని దేవుడు సెలవుచేస్తున్నాడు. సో పురుషుల వలె ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు సాతాను కొరల నుండి, ఆ యొక్క శత్రువుల చేతుల నుండి విడిచిపెట్టి ఇబ్బంది పెడుతున్నా, యూ డోంట్ హ్యావ్ టు బీ సఫరింగ్ ఫర్ ఎ లాట్ ఆఫ్ టైం. యూ క్యాన్ బీ సఫరింగ్ ఫర్ సమ్ ఆఫ్ ద టైం. కానీ ఆ యొక్క విశ్వాసములో మీరు ఖచ్చితంగా జీవించాలి. ఈ విశ్వాసం అనే ఆ లార్డ్స్ గ్లోరీ అనేది మీరు విడవకూడదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడిచ్చు ఆ యొక్క కవచము ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ప్రతి ఎఫెసీ 6:10 నుండి 18 వరకు మనం చూడవచ్చు. ఈ యొక్క హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ గురించి, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ గురించి, అండ్ బెల్ట్ ఆఫ్ ట్రూత్ గురించి, షీల్డ్ ఆఫ్ ఫెయిత్ అండ్ స్వార్డ్ ఆఫ్ స్పిరిట్ గురించి ఈ యొక్క ఎఫెసీ 6:10 నుండి 18 వరకు మనం చూడవచ్చు. ఈ విధంగా ఆయన విశ్వాసం అనే డాలును, అదేవిధంగా నీతి అను మైమర్పు, దేవుని వాక్యమును ఖడ్గముగా విశ్వసించుట, సత్యము అనేది దట్టి అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా రక్షణను శిరస్థానము కలిగి ఈ యొక్క మనము విశ్వాసులుగా ఉండి ఉండాలి. సో దేవుని యొక్క చిత్తంలో స్థిరపడుట, గాడ్స్ విల్. ఏ పని చేసినా కూడా మనం దేవుని చిత్తం అనాలండి. సో మీరు ఒక పని చేద్దాం అనుకుంటున్నారు, ఆ పని అయినా అవ్వకపోయినా సరే దేవుని చిత్తము.
మనుషుల చిత్తం వరకు ఎక్కువ కాలం రాదండి. సో మీరు ఏది చేయాలనుకున్నా, ఏ గొప్ప కార్యం చేయాలనుకున్నా, ఏ విషయంలో తోడై ఉండాలనుకున్నా మీరు స్టాండ్ ఫర్మ్ ఇన్ ద లార్డ్. దేవుని చిత్తం అని అనాలి. సో అందరూ కలిపి ఒకసారి అన్నాం, దేవుని చిత్తం అని అనండి. దేవుని చిత్తం. ఎస్, వెరీ గుడ్. ఆ యొక్క దేవుని చిత్తంలో మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ఆయన చిత్తం లేదనుకోండి మనము జీవించలేం. సో గాడ్స్ విల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద స్టాండ్ ఫర్మ్ అనే యొక్క విశ్వాసం అనే ఆ దేవుని చిత్తంలో స్థిరంగా నిలవటం. ఇది కొలస్సీయులకు 4వ అధ్యాయము 10 నుండి 11 వరకు మనం చూడవచ్చు. సో అదేవిధంగా ఈ యొక్క ఇంపార్టెంట్ స్టాండ్ ఫర్మ్ ఇన్ ద గాడ్స్ విల్ అనేది ఎగ్జాంపుల్ స్ట్రగుల్ ఆఫ్ ప్రేయర్. అంటే హీ డిడ్ నాట్ వేవర్ ఇన్ ద కేర్ ఫర్ చర్చ్, లాబర్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ప్రేయర్ టు హెల్ప్ అదర్స్, రిమైన్ కమిటెడ్ టు ద గాడ్స్ విల్. పౌలు గారు అండ్ సీలస్ కూడా ఏం చేస్తున్నారండి, దేవుని చిత్త ప్రకారము వాళ్ళు ఉన్నారు. ఇబ్బంది పెడుతున్న, జైల్లో వేసినా కూడా వాళ్ళని దేవుళ్ళు ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి గణపరుస్తున్నారు, ఈ విధంగా దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. సో కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్టాండింగ్ ఫర్మ్ గాడ్స్ విల్. దేవుడు 2 విషయాలను మనకు తెలియజేస్తున్నాడు. అదేంటంటే టిలోస్ అండ్ ఫిలరోఫియా అనేది గ్రీక్ వర్డ్స్ అండి. దీనికి ఏం తెలియజేస్తుందంటే మెచ్యూరిటీ అండ్ ఫుల్ అష్యూరెన్స్. ఈ యొక్క విషయాన్ని ఏంటంటే టెలియోస్ అంటే మనము మన యొక్క స్పిరిచువల్ మెచ్యూరిటీని తెలుగులో మనం చూసినట్లయితే ఆ యొక్క ఆధ్యాత్మికమైన పరివర్తన లేకపోతే ఆ యొక్క ఆధ్యాత్మికమైన అభివృద్ధి అనేది మనం తెలుసుకోవచ్చు. సో స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది మీకు ఉందా లేదా? డే బై డే మీరు చర్చ్కి వస్తున్నారు, డే ఆఫ్టర్ సండే వస్తున్నారు, ఆ స్పిరిచువల్ గ్రోత్ ఉందా లేదా? ఓన్లీ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, హీలింగ్ మినిస్ట్రీ అనే చర్చ్ మీకు డాక్టరీని చెప్పకుండా, సిద్ధపాటు కలిగి ఉండకుండా ఓన్లీ ఈ విధంగానే మిమ్మల్ని చేస్తుంటే మీరు తప్పుడు సంఘంలోకి వెళ్తున్నట్టు. కానీ ఈ యొక్క సంఘము మీకేం తెలియజేస్తుంది? స్పిరిచువల్ మెచ్యూరిటీని ఇస్తుంది. గ్రోయింగ్ ఇన్ ద స్పిరిచువల్ వెల్నెస్ అంటే ఆ యొక్క ఆధ్యాత్మికమైన అభివృద్ధి అనేది ఇక్కడ ఉంటుంది. మీరు 10 years బిఫోర్ ఎలాగొన్నారు, 10 years ఆఫ్టర్ మీరు ఏ విధంగా చేసుకుంటున్నారు, ఆ యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి ఉందా లేదా అనేది మీరే పరిశీలించుకోవాలి. సో ఫుల్ అష్యూరెన్స్, బీయింగ్ టోటల్లీ కన్విన్స్డ్ ఆఫ్ ద ట్రూత్ ఆఫ్ ద గాస్పెల్. కంప్లీట్గా నమ్ముతున్నారా లేదా? ఏదో బాబు ఓకే దేవుడు చనిపోయాడు మన కొరకు, ఆ విధంగానే మనం ప్రేమించాలి అన్నట్టు చేస్తున్నారా? లేకపోతే యువర్ ఫుల్ హార్ట్ వాజ్ గివెన్ టు గాడ్ అనేది మీరు ఆలోచించుకోవాలి. సో ఇఫ్ యు ఆర్ స్టిల్ బీయింగ్ ఇన్ ద వరల్డ్లీ అండ్ as well as ఇన్ దిస్ యొక్క మన సంఘంలో ఏ విధంగా ఉంటున్నారంటే, కొంతమంది మన సంఘం కాదండి, బయట సంఘాల్లో సాటర్డే వస్తే వేరే చోటకి వెళ్ళిపోతారు, పబ్బులు వాటికే వెళ్ళిపోతున్నారు, మళ్ళీ సండే చర్చ్కి వచ్చేస్తున్నారు. ఈ యొక్క స్పిరిచువల్ వెల్నెస్ అనేది ఉండదు, ఆధ్యాత్మిక అభివృద్ధి ఉండదండి. వాళ్ళు ఏంటంటే ఈ లోకంలో జీవిస్తున్నాం, ప్రభువుని నమ్ముకున్నాం అన్నట్టే ఉంటున్నారు, కానీ ఈ యొక్క స్పిరిచువల్ వెల్నెస్ ఉండదు. అండ్ టెలియోస్ అండ్ ఫిలరోఫియా అనేది వాళ్ళకు ఉండలేదు. సో ఈ విధంగా హోలీ లివింగ్, జాయ్ఫుల్ ప్రెజెన్స్ అనేది మనకు ఉండాలి. సో ఈ యొక్క 1 Thessalonians 4వ అధ్యాయము 3వ వచనంలో మనం చూడవచ్చు. మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నానండి ఏ నెంబర్ ఆఫ్ టైమ్స్. సాంక్టిఫికేషన్ అంటే మన పాపనమును దేవుని ఒప్పుకొనుట. మనము ప్రతిదిన ఆ శాంక్టిఫైడ్ బాడీస్ కింద మనం ఉండాలి. అంటే మన యొక్క పాపాలని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. పాపం చేసిన ప్రతి మనుషుడు ఆ యొక్క పాపాలను దేవుని దగ్గర ఒప్పుకుంటే తను నీతిమంతులుగా మార్చబడతాడు. గివింగ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ టు ద విల్ ఆఫ్ గాడ్ అంటే ఆనందకరమైన ఓర్పును మీరు